నెల్లూరులో ల్యాండ్ మాఫియా రెచ్చిపోతోంది. ఏకంగా మాగుంట లేఅవుట్లో 200 కోట్లకు పైగా విలువైన స్థలాలు తమవేనంటూ హల్చల్ చేస్తోంది. జగన్ ప్రభుత్వ హయాంలో నకిలీ పత్రాలు సృష్టించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు ఎన్ఆర్ఐల స్థలాల్లో పాగా వేస్తుంది. తమకు అడ్డొస్తే చంపడానికి వెనకాడమంటూ తీవ్రస్థాయిలో బెదిరిస్తుంది. పలు కీలక ఆధారాలని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సేకరించింది. నెల్లూరు నడిబొడ్డున 25 ఏళ్ల కిందట మాగుంట కుటుంబీకులు లేఅవుట్ వేసి స్థలాల అమ్మకాలు సాగించారు. ఇప్పుడు ఆ ప్రాంతం హార్ట్ ఆఫ్ ది సిటీగా మారింది. ప్రముఖ రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు, ఎన్ఆర్ఐలు ఈ ప్రాంతంలో నివాసం ఉంటారు. చెన్నై, హైదరాబాద్ లో మోడల్ ఇళ్లని మించి పోటాపోటీగా కోట్లు వెచ్చించి అక్కడ ఇళ్లు నిర్మిస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో వాణిజ్య సముదాయాలు, హోటళ్లు పెరిగాయి. అందమైన భవనాలు, విశాలమైన రోడ్లతో మాగుంట లేఅవుట్ నెల్లూరు నగరానికే తలమానికంగా మారింది. ఎప్పుడో స్థలాలు కొనుగోలు చేసిన పలువురు వ్యక్తులు వృత్తి, వ్యాపారాలు, కాంట్రాక్టుల రీత్యా దూర ప్రాంతాల్లో ఉంటున్నారు. ఎన్ఆర్ఐలు పలువురికి ఆ ప్రాంతంలో స్థలాలున్నాయి. తిరుపతికి చెందిన వ్యక్తి నాయకత్వంలో ఓ ముఠా ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు పాగా వేస్తుంది. కాటన్ నవాబు వారసులు ఆ వ్యక్తికి జీపీ ఇచ్చారంటూ హల్చల్ చేస్తుంది. ఎవరైనా ప్రశ్నిస్తే చంపేస్తామంటూ గూండాగిరి చేస్తూ తీవ్ర బెదిరింపులకి పాల్పడుతుంది. రౌడీ మూకలను వెంటేసుకుని తిరుగుతూ స్థలాల అసలు యజమానులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. ఆ మాఫియా తమకి 6 ఎకరాల భూములున్నాయని చెబుతోంది. ప్రస్తుతం అక్కడ అంకణం తక్కువలో తక్కువగా 9 లక్షలుంది. ఆ లెక్కన ఆ స్థలం విలువ 200 కోట్లకు పైమాటే. డబ్బు అవసరమై అత్యవసరంగా అమ్ముతున్నారని, అంకణం 6 లక్షలకే వస్తుందని కొందరు దళారులు నమ్మబలుకుతున్నారు. పలువురిని బురిడీ కొట్టించి అమ్మకాలు జరుపుతున్నారు. అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఎక్కడో ఉండే అసలు యజమానులు తెలుసుకునే లోపే స్థలాలు మాయం చేస్తున్నారు. హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్ కట్టేందుకు రుణాలు కావాలంటూ బ్యాంకులను ఏమార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరు లేనందువల్ల ఖాళీగా ఉంది. ఖాళీగా ఉన్నందువల్ల వీళ్ళు ఒక మాఫియా తయారై ఇది మాదే అని చెప్పి అమ్మడానికి చూస్తున్నారు. అమ్మేసుకోవడానికి వాళ్ళ ఇష్ట ప్రకారం చేస్తున్నారు. ఎవరెవరు జనాలు వస్తున్నారు. వస్తే మేము అడ్డం వస్తే చంపుతామని బెదిరిస్తున్నారు. ఈ నెల్లూరులో నాకు 73 సంవత్సరాల వయసులో నేను ఎప్పుడు ఇలాంటి మాఫియాని చూడలేదు. స్థలాలు సేఫ్టీ లేదు. ఏం చేయాలో తెలియట్లేదు. అసలు ఈ ప్రభుత్వం వారు దీన్ని చూసి ఏదో అందరికి ఏదైనా హెల్ప్ చేసి సాయం చేయాలి. దీంట్లో మొత్తం ఒక 5-6 ఎకరాలు మాదని చేస్తున్నారు. 6 ఏకర్స్ మాదని 2.8 ఎకరాలు ఉందని చెప్పి దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి దాన్ని ఒక మునీంద్ర అనే వ్యక్తి తిరుపతి నుంచి పవర్ వటాన్ని తీసుకొని రౌడీ షీటర్ను దించి ఎక్కడ వేకెంట్ ప్లాట్ కనపడితే అక్కడ మమ్మల్ని బెదిరించడం మొదలుపెట్టాడు. ఈ దొంగ డాక్యుమెంట్లతో ఎవరైనా బయ్యర్కు అమ్మి బ్యాంకులను కూడా టోకరా వేసి లోన్ తీసుకోవాలనే ప్రయత్నంలో ఇన్ఫ్యాక్ట్ మమ్మల్ని బెదిరించడం కూడా జరిగింది. మాకు అప్పచెప్పకుంటే మేము అంతు తెలుస్తామని కూడా సంవత్సరం కిందట మేము పోలీసు రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు కొంచెం వెనక్కి తగ్గారు. మళ్ళీ ఇటీవల రేట్స్ పెరిగే కొద్దీ మళ్ళీ వచ్చి ఇక్కడ 25 ప్లాట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎక్కడా 1 ఎకరా 2 ఎకరాలు కూడా స్థలాలు లేవు. కానీ దొంగ డాక్యుమెంట్లతో బెదిరించాలని చూస్తున్నారు. దొంగ సర్వే రిపోర్ట్లు కూడా తయారు చేస్తున్నారు. మాగుంట లేఅవుట్ లో ఉన్నత స్థాయిలో ఉండి పలుకుబడి కలిగిన వారి స్థలాలకే ప్రస్తుతం దిక్కు లేకుండా పోతుంది. ఇక సామాన్యుల స్థలాల పరిస్థితి సరే. ఇప్పటికైనా ల్యాండ్ మాఫియాల ఆగడాలు అరికట్టాలని పలువురు కోరుతున్నారు.